గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మెగా9 హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో ఆస్తమా గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా కనపడుతుంది, ఆస్తమాకి గల కారణాలు ఏమిటి, పిల్లల్లో ఆస్తమా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మే 1 మంగళవారం నాడు ఈ ఆస్తమా వరల్డ్ ఆస్తమాగా మనం ఎందుకు జరుపుకుంటాం, ఈ విషయాలన్నీ వివరించడానికి నాతో పాటు ఉన్నారు డాక్టర్ వివేక్ గారు. తన అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సో ఆస్తమా ఈరోజు వరల్డ్ ఆస్తమా డేగా జరుపుకుంటున్నారు. సో ఎందుకు జరుపుకుంటున్నారు, దానికి ఏదైనా కారణం ఏదైనా ఉందా చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ జినా అనే సొసైటీ, ఆస్తమా కోసం సొసైటీ ఉంది. ఇద్దరు కలిసి ఎవ్రీ ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మే వరల్డ్ ఆస్తమా డే లాగా గుర్తించారు. దీనికోసం 2 రీజన్స్ ఏంటి అంటే, సైంటిఫిక్ అప్డేట్స్ ఆన్ ఆస్తమా, లేటెస్ట్ ఇన్ ఆస్తమా అనేది డాక్టర్స్ కి తెలియజేయడం, సో దట్ డాక్టర్స్ కెన్ గివ్ బెస్ట్ కేర్ టు పేషెంట్స్. నెంబర్ 2, అదే టైంలో డాక్టర్స్ ని ఎక్కువ ఆస్తమా గురించి చెప్పమని, అంటే ఆస్తమా అంటే ఏంటంటే జనరల్ పాపులేషన్ కోసం, పేషెంట్స్ తోటి ఇలానో రోజు మాట్లాడుతూ ఉంటాం, కానీ జనరల్ పబ్లిక్ కి ప్రెస్ ద్వారా ఆస్తమా అంటే ఏంటి, ఆస్తమా మీద ఉన్న అపోహల్ని క్లియర్ చేయడం, ఆస్తమాలో ఉన్న గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలియజేయడం అనేది ఒక మెయిన్ ఎయిమ్ లాగా పెట్టుకుని ప్రెస్ హెల్ప్ తోటి ఇవి చేయమని చెప్పేసి జినా అనేది ఎవ్రీ ఇయర్ డాక్టర్స్ కి చెప్తుంది. ఓకే, సో అందుకని ఈ రోజున వరల్డ్ ఆస్తమా డే, ఈ రోజు వరల్డ్ ఆస్తమా డేగా చేసాము. ఆల్రెడీ ఆస్తమా వాక్ అండ్ ఆస్తమా టాక్స్ ఇచ్చాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అంటే we have been doing it since 28 years శ్వాస హాస్పిటల్ తరఫున. సో that we are continuing every year as a responsibility to educate patients. ఎందుకంటే ఆస్తమా ట్రీట్మెంట్ ఓన్లీ మెడిసిన్స్ వాడడం కాదు, ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, నోయింగ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది. రైట్. సో ఆస్తమా అనగానే చాలా మందిలో ఒక అపోహ ఏంటంటే వస్తే అసలు తగ్గదు, చలికాలం వస్తుంది అంటే వెన్నీలో వణుకొచ్చేస్తుంది వాళ్ళకి. సో అసలు ఆస్తమా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం దీన్ని ఆస్తమాగా గుర్తించాలి, పల్మనాలజిస్ట్ ని కలగాలి? ఆస్తమా అనేది లంగ్స్ లో ఉండే ట్యూబ్స్ బాగా సన్నగా అవడం వల్ల, అక్కడ ఫ్లమ్ చేరడం వల్ల వచ్చే జబ్బు. ఈ జబ్బు చిన్న వయసు నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు ఎవరికైనా రావచ్చు. అయితే జబ్బు అనేది అందరికీ ఒకటే తీవ్రత ఉండదు. తీవ్రత అనేది డిపెండ్స్. మైల్డ్ ఉండొచ్చు, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అంటాం. అంటే మెడిసిన్స్ కొంచెం వాడినా కంట్రోల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకో రకమైన ఆస్తమాస్ ఏంటి అంటే సీజనల్ ఆస్తమా, అంటే సీజన్ మారితే వచ్చేది. మీరు చెప్పారు ఇప్పుడు కొంతమందికి వర్షాకాలం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చలికాలం ఎక్కువ ఉంటుంది, చాలా మందికి, కొంతమందికి వేసవిలో కూడా రావచ్చు. ప్రతి సీజన్ లో కొంతమందికి వచ్చేది, కొంతమందికి పాలిన్ సీజన్ లో వస్తుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ ఆస్తమాసే కాకుండా ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ఆస్తమాస్ ఉంటాయి. అంటే బాగా మనం అలుపొచ్చే పని చేస్తే అందరికీ ఆయాసం వస్తుంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే. బట్ కొంచెం ఎక్సర్సైజ్ చేసిన, ఒక ఫ్లోర్ ఎక్కిన, 10 అడుగులు వేసిన, కొంచెం స్లోప్ ఎక్కిన ఆయాసం వస్తుంది అంటే ఇట్స్ ఏ ప్రాబ్లం. అంటే అది నార్మల్ కాదు. చాలా మంది ఒలింపిక్ ప్లేయర్స్ కి కూడా ఆస్తమా ఉంటుంది, 10% మెంబర్స్ కి. బట్ స్టిల్ దే ఆర్ విన్నింగ్ మెడల్స్. సో ఆస్తమా అంటే ఏదో శాపం లాగానో, ఏదో భారం లాగానో, ఒక సోషల్ స్టిగ్మా తోటి ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే అత్యాధునిక వైద్యం అనేది అందుబాటులో ఉంది. డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో పిల్లలు మామూలుగా చిన్నపిల్లల్లో దగ్గు జలుబు అనేది చాలా కామన్. దట్టు ఎందుకు అంటే వాళ్ళు మనకి తెలియకుండానే మనం ఎంత కంట్రోల్ చేసినా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవి తింటూ ఉంటారు. ఎంత నువ్వు కూల్ డ్రింక్స్ తాగద్దు అన్నా గానీ ఫ్రిడ్జ్ లో ఏదో ఉంటుంది తీసుకొని తినేస్తూ ఉంటారు. దానివల్ల జలుబు చేస్తుంది. ఈ జలుబు ఎప్పటి వరకు కంటిన్యూ అయితే జాగ్రత్తగా ఉండాలి. సో మీరు మాట్లాడేది అలర్జీ అండ్ ఆస్తమా గురించి. అండ్ యాజ్ సచ్ కామన్ కోల్డ్, వైరల్ కోల్డ్స్ చాలా ఉంటాయండి. జలుబు అంటే అలర్జీ కాదు. జలుబు అనేది కామన్ కోల్డ్ అవ్వచ్చు, ఫ్లూ అవ్వచ్చు, అలర్జీ అవ్వచ్చు. ఒక యావరేజ్ కిడ్నీ తీసుకుంటే సంవత్సరంలో 4-5 సార్లు జలుబు వస్తూ ఉంటుంది. ఒక వారం పాటు ఉండొచ్చు, వెళ్ళిపోతుంది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ దర్ ఇమ్యూన్ సిస్టమ్. వాళ్ళకి అలా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తేనే ఆ మాత్రం ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. కానీ కొంతమంది పిల్లల్లో వారం ఉండాల్సింది 2 వారాలు ఉండడం, 3 వారాలు, నెల, 2 నెలలు ఉంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. అది వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా బయట ఉండే డస్ట్ పొల్యూషన్, ఇండోర్ పొల్యూషన్, వేటికైనా సరే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ సార్లు సింటమ్స్ చూపిస్తారు. అంటే 5 రోజులు ఉండాల్సింది 15 days ఉంటుంది. ఒక 10 days 15 days కంటే ఎక్కువ ఉంది అంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి.
అది ఎలర్జీ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి యూజువల్లీ ఏంటంటే ఎలర్జీ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, పేరెంట్స్ కి ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు అఫ్ కోర్స్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అలర్జీస్ కి. ఎలర్జీ కానీ ఆస్తమా కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీయే. ఎలర్జీ నోస్ లో వస్తే జలుబు తుమ్ములు వస్తే రైనైటిస్ అంటాం, అదే లంగ్స్ కి వస్తే దాన్ని ఆస్తమా అంటాం. జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఏం లేదు, ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కింద జనరేషన్ కి రావాలని కూడా ఏం లేదు. సో కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది, అది మనం లింక్ చేసుకోవాలి. అండ్ జీన్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. మదర్ ఫాదర్ కుంటే బేబీస్ కి వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది, రెండు వైపులా ఉంటాయి కనుక. సో ఆ ఎలర్జీస్ అవకాశం ఉంటుంది, బట్ తక్కువ అవకాశం ఉంటుంది. ఒక పేరెంట్ కుంటే, ఇద్దరు పేరెంట్స్ కుంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా జీన్స్ ద్వారా వస్తుంది. తర్వాత జీన్స్ ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కరికి బయటపడాలని లేదు. ఎందుకంటే కొంతమందికి చిన్న వయసులో బయటపడుతుంది, కొంతమందికి టీనేజ్ లో వస్తుంది, ఇంకొంతమందికి పెద్దగా అయిన తర్వాత బయటపడుతుంది. ఇది డిపెండ్స్ ఆన్ ద ట్రిగర్. అంటే వాళ్ళు సపోజ్ హౌస్ షిఫ్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కొంతమందికి. అప్పటిదాకా బాగానే ఉంటుంది లైఫ్, నెక్స్ట్ డే నుంచి అలర్జీస్, పెయింటింగ్ ఎక్స్పోజ్ అవుతారు. రోజులకి అది లంగ్స్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఎలర్జీ అనేది స్లోగా మార్చ్ అవుతుంటుంది. దాన్ని ఎలర్జిక్ మార్చ్ అంటాం, ఒక సైంటిఫిక్ టర్మ్ ఉంది దానికి. అంటే ఎలర్జీ ఎప్పుడు ఒక చోటు ఉండదు. కొన్ని రోజులు జలుబు వస్తుంది, తుమ్ములు వస్తాయి, స్లోగా నోస్ బ్లాక్ అవుతుంది, ఐస్కి వెళ్తుంది, ఐ ఇచ్చింగ్ వస్తుంది, తర్వాత మళ్ళీ సైనసిస్కి వెళ్తుంది, థ్రోట్ ఇరిటేషన్ ఉంటుంది, స్లోగా లంగ్స్ కి దిగుతుంది. ఈవెన్చువలీ కొంతమందికి ఇది కొన్ని నెలల్లో జరగవచ్చు, ఇంకొంతమందికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. బట్ ఏదో ఒక విధంగా అలర్జీ మాత్రం ఫైనల్లీ తన డెస్టినేషన్ లంగ్స్ కి చాలా మందిలో చేరుతుంది. అందుకే ఆస్తమా ఉన్న చాలా మందికి కూడా ఈ అలర్జీస్ ఉండడం అనేది కామన్. సో ఈ సైనస్ ప్రాబ్లం కూడా ఒక రకంగా లంగ్స్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా. ఇప్పుడు మామూలుగా చాలా మంది ఆస్తమా ట్రీట్మెంట్ తీసుకుంటారు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో సైనస్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళు ఎంత ఇన్హేలర్స్ వాడినా కానీ పూర్తి కంట్రోల్ రాదు, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఈ సైనసైటిస్ ని కూడా ట్రీట్ చేయలేదు కనుక. సో దేర్ ఇస్ ఓన్లీ వన్ కాన్సెప్ట్, వన్ ఎయిర్వే వన్ డిసీజ్, యూనిఫైడ్ ఎయిర్వే డిసీజ్ అంటాం. సో ఇక్కడ జబ్బు ఉంది ఎలర్జీ అంటే ఇక్కడ కూడా ఎంతో కొంత ఉన్నట్టే, ఇక్కడ ఉందంటే ఇక్కడ కూడా ఎంతో కొంత ఉన్నట్టే. సో అందుకే యాజ్ అన్ అలర్జిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ వీ సీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నోస్ టిల్ లంగ్. ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది వస్తుంది. అఫ్ కోర్స్ ఇంకా వేరే జబ్బులు ఉంటాయి. సో ఈ పర్టికులర్ వరల్డ్ ఆస్మా డే థీమ్ ఏంటి అంటే మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్. అంటే చాలా మందికి ఆస్మా అంటే పెద్ద అపోహ, ఇన్హేలర్స్ వాడకూడదు అని. ఇన్హేలర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇన్హేలర్స్ వాడితే బోన్స్ మీద కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని. అది ఎంత మాత్రం నిజం కాదు. కరెక్ట్ ఇన్హేలర్ కరెక్ట్ డోస్ లో వాడినట్టయితే కనుక పేషెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఓకే, సో ఇన్హేల్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏది బెటర్ అంటారు? మనము గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇన్హేల్స్ అనేవి అసలు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి కొనుక్కోవడం, వాళ్ళు వాడటం అనేది కామన్ అయిపోయింది. చిన్నపిల్లలు కూడా వెళ్ళి కొనుక్కుంటున్నారు. సో వాళ్ళని మనం ఆపలేము. అట్లీస్ట్ ఏది బెటర్ అని ఏదన్నా చెప్పగలిగితే అదే వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది. ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, ప్రిస్క్రైబ్ చేయకుండా ఇచ్చే మెడిసిన్స్ వల్లే ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. అది మంచి మంది అయినా సరే అనవసరంగా వాడడము, అతి మోతాదులో వాడడము, ఎక్కువ డ్యూరేషన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఒక డాక్టర్ పల్మనాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్ని చెప్పిన విధంగా చెప్పిన డ్యూరేషన్లో వాడితే అవన్నీ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ, అసలు ఉండవు. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది తప్ప నష్టం ఉండదు. ఇన్హేలర్సే కాదు, చాలా మంది వాళ్ళంతటి వాళ్ళు గూగుల్లో చూసో, లేకపోతే ఫ్రెండ్ అడుగో, వాట్సాప్ ఫార్వర్డ్ చూసో, లేకపోతే ఒక ఫార్మసిస్ట్ని వెళ్ళేసి మెడిసిన్ ఇవ్వు అనడమో జరుగుతుంది, చూస్తుంటాం. దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది మన కంట్రీలో. అన్నెసరిగా ఊరికే ఈ ఎజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్, అమాక్సిలిన్ చాలా కామన్ యాంటీబయాటిక్స్ చాక్లెట్స్ లాగా రెగ్యులర్ గా వాడడం, ఎప్పుడు జలుబు వస్తే అప్పుడు వెళ్ళేసి ఒక ఎజిథ్రోమైసిన్ వాడడం అనేది చాలా మంది చేస్తుంటారు. ఇట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్. అది చేయడం వల్ల వాళ్ళ హెల్త్ వాళ్ళే నాశనం చేసుకుంటున్నట్టు ఈవెన్చువల్లీ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా అనేది ఈవెన్చువల్లీ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి లోపల. అండ్ అదే విధంగా మన కమ్యూనిటీలో కూడా ఉండే బ్యాక్టీరియా కూడా ఇంకా స్ట్రాంగర్ అవ్వడం, అది ఎంటైర్ కమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అందుకే మన దగ్గర సూపర్ బగ్స్ అని ఉన్నాయి ఇండియాలో. సూపర్ బగ్స్ అంటే ఏ యాంటీబయాటిక్ పనిచేయదు వాటిపైన. అలాంటివి వచ్చేసి ఐసీయూలో చాలా కేసెస్ ఉంటాయి. వాళ్ళకి ఏ ఇంజెక్షన్ ఇచ్చినా కానీ అది రెస్పాన్స్ రాదు, ఎందుకంటే ఈ మిస్యూజ్ వల్ల. సో ఈ మిస్యూజ్ అనేది ఆగాలి యాంటీబయాటిక్స్. ఇన్హేలర్స్ వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ ఇన్హేలర్స్ ఉంటాయండి. రిలీవర్స్, కంట్రోలర్స్ అంటాం. రిలీవర్స్ అంటే అప్పటికప్పుడు అంత మాత్రాన ఆయాసం దగ్గుని రిలీఫ్ చేసే మెడిసిన్. యూజువలీ బ్లూ కలర్, లైట్ గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇన్హేలర్స్ దొరుకుతాయి ఫార్మసీలో.
అవి ఎక్కువ రోజులు వాడొద్దు. అది అప్పటికప్పుడు ఆయాసాన్ని తగ్గించడం కోసం పనిచేస్తే అది మేము ఎక్స్ట్రా ఇన్హేలర్ లాగా రాస్తాం యూజువలీ పేషెంట్స్ కి ఇన్ అవర్ ప్రిస్క్రిప్షన్ యాజ్ అన్ ఎమర్జెన్సీ ఇన్హేలర్. కానీ రెగ్యులర్ గా వాడే ఇన్హేలర్ వేరే ఉంటుంది, దాన్ని కంట్రోలర్ అంటాం. ఈ కంట్రోలర్ ఇన్హేలర్ లో ఇన్హలేషనల్ కార్టికోస్టెరాయిడ్ అంటే మనం మామూలుగా తీసుకునే స్టెరాయిడ్ టాబ్లెట్ కాదు, దాన్ని ఒక 100 ముక్కల నుంచి ఒక 1000 ముక్కలు చేస్తే ఎంత సన్న సన్న పీసెస్ వస్తాయో అందులోంచి ఒక పీస్ తీసుకుని ఇన్హేల్ చేసినట్టు. అంటే అంత తక్కువ మోతాదులో అది ఆ మెడిసిన్ అనేది లంగ్స్ లోకి వెళ్తుంది. ఈ టాబ్లెట్స్ సిరప్స్ వాటి మీద డిపెండ్ అవడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వేరస్ ఇన్హేలర్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల డైరెక్ట్ గా ఎక్కడైతే జబ్బు ఉందో విచ్ ఇస్ లంగ్స్ ఆస్తమా అక్కడికి డైరెక్ట్ గా మన మెడిసిన్ వెళ్ళి అక్కడే పనిచేస్తుంది. సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అండ్ బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువ. అంటే 100 టైమ్స్ తక్కువ డోస్ వాడినా 100 టైమ్స్ ఎక్కువ రిలీఫ్ ఇస్తుంది టాబ్లెట్ సిరప్ కంటే ఇన్హేలర్. సో ఒక విధంగా ఇన్హేలర్ అంటే ఏంటి చెప్పాలంటే చాలా టైప్స్ ఉంటాయి. మీరు అడిగారు ఇన్హేలర్స్ టైప్స్ ఉంటాయంటే డ్రై పౌడర్ ఇన్హేలర్ అంటాం, అంటే క్యాప్సూల్స్ లాగా ఉంటాయి, వాటిని చిన్న మెషిన్ లో పెట్టి తిప్పడము లేకపోతే ప్రెస్ చేయడము బ్రేక్ చేయడం చేసి ఇన్హేల్ చేస్తాం. సో అప్పుడు మెడిసిన్ అనేది గాలి ద్వారా లోపలికి వెళ్తుంది. ఆ లోపల క్లోజ్ ఉన్న ట్యూబ్స్ అంటే లంగ్ ట్యూబ్స్ అనేవి మనకు ఒక చెట్టు లాగా ఉంటాయి. చెట్టు కొమ్మలు ఎలాగైతే చివరికి వెళ్ళేసరికి సన్నగా వెళ్తాయో అలానే లంగ్ లో ట్యూబ్స్ కూడా అలానే సన్నగా అవుతూ ఉంటాయి. సో అక్కడ క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది స్మాల్ ఎయిర్వేస్. బట్ ఈ ఇన్హేలర్ అనేది డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద లంగ్ కూడా రీచ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ ఎయిర్వే విల్ బి ఓపెన్. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ టు బ్రీత్ అనేది వస్తుంది, ఆ శ్వాస అనేది సరిగా ఆడుతుంది పేషెంట్ కి. ఆ డ్రై పౌడర్ ఇన్హేలర్ వాడినా సరే, ఇంకోటి మల్టీ డోస్ ఇన్హేలర్ అంటాం అనమాట, మీటర్ డోస్ ఇన్హేలర్. అంటే దాని మీద నెంబర్స్ కనిపిస్తుంటాయి, ఆ నెంబర్స్ అనేది తగ్గే కొద్దీ ఇన్హేలర్ అయిపోతున్నట్టు. అండ్ ఇన్హేలర్స్ అనేవి కొంతమంది వాడినా నాకు పని చేయట్లేదు అని వస్తారు, మీరు వినే ఉంటారు. ఇన్హేలర్స్ యాక్చువల్ గా ఎవరికి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవటం వల్ల ఎక్కువగా ఇలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప కరెక్ట్ గా ఇచ్చిన ఇన్హేలర్ వాడితే ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా చాలా తక్కువ. ఎన్నిసార్లు తీసుకోవాలంటారు అసలు ఇన్హేల్ చేయడం, ఎన్నిసార్లు చేయాలంటారు? ఇన్హేలర్స్ అనేవి 2 times రోజుకు వాడే ఇన్హేలర్స్ ఉన్నాయి, 3 times వాడే ఉన్నాయి. ఇంతకు ముందు అయితే 6 times 8 times వాడాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి మెడిసిన్స్ కూడా అడ్వాన్స్ అయ్యి 1 time వాడే ఇన్హేలర్స్ కూడా వచ్చాయి. అంటే ఒక్కసారి యూజ్ చేస్తే 24 hours కంట్రోల్ ఉంటుంది. అండ్ వెరీ వెరీ లీస్ట్ డోస్ విత్ నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అనే ఇన్హేలర్స్ వచ్చాయి ఇప్పుడు మార్కెట్లోకి. సో వీటి వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ అతి తక్కువ మోతాదులో అత్యధిక బెనిఫిట్స్ మనకు పొందొచ్చు. అండ్ ఇన్హేలర్స్ అనేవి కొంతమందికి వాడినా పని చేయట్లేదు అంటారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా సరైన ఇన్హేలర్ వాడట్లా, అంటే దే ఆర్ నాట్ పుట్టింగ్ ద రైట్ కీ ఇన్ టు ద లాక్. ఒక 100 keys ఉన్నాయి చేతిలో బంచ్ లో, ఒకదానికి ఓపెన్ అవుతుంది లాక్. అలానే మనం కరెక్ట్ కీ చూస్ చేసుకోవడమే ముఖ్యం. అదే చెప్తాం మేము ఎగ్జాంపుల్ గా పేషెంట్స్ కి, చూసింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ చూసింగ్ ద రైట్ కీ టు ఓపెన్ ద లాక్ అండ్ రైట్ ఇన్హేలర్ టు ఓపెన్ ద లంగ్స్. ఓకే, అండ్ ఇన్హేలర్స్ అనేవి 2 times 3 times వాడే ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద కండిషన్. అంటే తీవ్రత బట్టి, మనం ఆకలి బట్టే తింటాం, అలానే జబ్బు యొక్క తీవ్రత బట్టే ఇన్హేలర్స్ కూడా డిసైడ్ చేస్తాం. సో ఇవన్నీ మనం మల్టిపుల్ ఇయర్స్ డెకేడ్స్ చదువుకున్నది ఎంత టు డిసైడ్ వాట్ ఎగ్జాక్ట్లీ సూట్స్ ద పేషెంట్. అండ్ ఒక మెడిసిన్ ఇచ్చే ముందు దాని యొక్క బెనిఫిట్స్ కంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయనే తెలిసి ఉండాలి. అది తెలియకే చాలా మంది గూగుల్లో చూడడం, ఓవర్ ద కౌంటర్ చూసి తీసుకుంటారు. ఇది అనేది తప్పు పద్ధతి, అదంతా అవాయిడ్ చేయాలి. అండ్ ఇన్హేలర్స్ వచ్చేసి కొంతమందికి ఎందుకు సరిగా పనిచేయవు అంటే వాళ్ళకి కో ఎగ్జిస్టెంట్ డిసీజ్ ఉండొచ్చు, కోమార్బిడిటీస్ అంటాం. అంటే అదే పేషెంట్కి అలర్జీ సైనస్ ఉండొచ్చు, ఒక పేషెంట్కి స్లీప్ యాప్నియా అంటే ఊబకాయం వల్ల వచ్చే గురక ప్రాబ్లం ఉన్నా కానీ ఆస్తమా సరిగా కంట్రోల్ కాదు. థైరాయిడ్ ఉంది, చూసుకోలేదు, కంట్రోల్ లేదు, లేదా తక్కువ డోస్ వాడుతున్నారు అయినా ఆస్తమా కంట్రోల్ అవ్వదు. వాళ్ళకి బాగా ఒబెసిటీ ఉంది, సో దానివల్ల కూడా ఆయాసం వస్తుంది, లంగ్స్ ని ఎక్స్పాండ్ చేయనియదు, బయట ఉన్న ఫ్యాట్, థిక్ థొరాసిక్ వాల్. తర్వాత పేషెంట్ కి అసిడిటీ ఉంది, అంటే అసిడిటీ అంటే చాలా మంది ఓన్లీ మంట రావాలనుకుంటారు, అది కూడా అవసరం లేదు. వితౌట్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్సో సమ్ వన్ కెన్ హ్యావ్ అసిడిటీ, బ్లోటింగ్ ఇవన్నీ. అండ్ చాలా మంది పేషెంట్స్ గ్యాస్ పట్టేసినట్టుంది అంటారు. ఆస్తమా సిమ్టమ్స్ కి వచ్చేస్తే చెస్ట్ టైట్నెస్ అంటాం, ఒకలాంటి హెవీనెస్ చెస్ట్ లో, అని ఎక్కువ లాంగ్ డీప్ బ్రెత్స్ పుల్ చేయాల్సి వస్తుంది ఊరికే పేషెంట్. అలా తీసుకుంటే ఒక 4-5 సార్లు తీసుకుంటే ఒకసారి ఫ్రీగా అనిపించవచ్చు. ఎవరిలో అయినా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయా డాక్టర్ గారు? అంటే డిఫర్ అవుతాయి. సిమ్టమ్స్ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్ ఇన్ ఆల్ పేషెంట్స్. ఓకే, జస్ట్ లైక్ హౌ ఎవ్రీ బాల్ ఈస్ డిఫరెంట్ ఇన్ క్రికెట్, ఇట్స్ ఆల్ ప్లేయింగ్. అదే విధంగా పేషెంట్ కి ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్ టు అస్ అండ్ ఎవ్రీ పేషెంట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్. బట్ ముఖ్యంగా ఏంటంటే ఆయాసం అనేది ఉంటుందని అందరికీ తెలుసు. ఆస్తమాలో దగ్గు కూడా ఉండొచ్చు, అండ్ దగ్గు మాత్రమే కూడా ఉండొచ్చు. చాలా మంది ఆస్తమా అంటే ఆయాసం ఈక్వల్ టు ఆయాసం అనుకుంటారు. ఇట్ ఈస్ ఆస్తమా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆయాసం. ఆస్తమా కెన్ బి కాఫ్, ఆస్తమా కెన్ బి జస్ట్ ఒకలాంటి టైట్ ఫీలింగ్ ఇన్ ద చెస్ట్ ఆర్ స్టమక్,
Asthma can be on kind of heaviness in the chest. Asthma can be wheezing, పిల్లి కూతలు రావడం ఉంటుంది, విజిలింగ్ సౌండ్స్ లాగా వస్తుంటాయి. అండ్ ఆస్మా అనేది కొన్నిసార్లు సైలెంట్ గా అసలు పేషెంట్ కి అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు కార్డియాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సైకియాట్రిస్ట్ వరకు కూడా వెళ్ళేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు పేషెంట్స్ ఉన్నారు. అయితే ఇందులో ఒకటి తిన్న అయ్యే అవకాశం ఏదన్నా ఉంటుందా? సన్నబడిపోవటం, ఉన్నదానికన్నా వెయిట్ లాస్ అవ్వటం కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అంటారా ఆస్తమాలో? ఆస్తమా పేషెంట్స్ కి వెయిట్ లాస్ వల్ల ఆస్తమా అనేది అయితే ఏమి ఉండదు. అండ్ ఆస్తమా పేషెంట్స్ వెయిట్ లాస్ కంటే కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది యూజువలీ. వెయిట్ గెయిన్ అవుతారా? యూజువలీ ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఆస్మా అంటే 98% ఆఫ్ ద పేషెంట్స్ ఇన్ ఇండియా థింక్ దే హ్యావ్ వెల్ కంట్రోల్డ్ ఆస్మా, బట్ దే హ్యావ్ అన్కంట్రోల్డ్ ఆస్మా. అంటే బానే ఉంది నాకు అనుకుంటారు, కొన్ని రోజులు ఇన్హేలర్ వాడతారు, పక్కన పెట్టేస్తారు. కానీ ఆస్మా ఇస్ అ డిసీజ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ ఇన్ యువర్ ఎయిర్వేస్ ఎవ్రీ డే, ఎస్పెషలీ విత్ ద డైలీ పొల్యూషన్, డస్ట్, ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్, ఎలర్జీ అనేది జరుగుతూనే ఉంది లోపల. ఎందుకంటే లంగ్ ఈజ్ ద ఓన్లీ ఆర్గన్ కనెక్టెడ్ టు అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్. మనం పీల్చేది డైరెక్ట్ లంగ్స్ కే వెళ్తుంది, మనం పీల్చేదే పొల్యూటెడ్ ఎయిర్, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో. సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూనే ఉంది. ఎంతో కొంత ఇన్హేలర్స్ వాడతారు, ఫ్రీ అనిపిస్తుంది కొన్ని రోజులు, అలానే వెళ్తుంటారు. కానీ దే లిమిట్ దేర్ యాక్టివిటీస్. వాళ్ళు ఎందుకు కంట్రోల్లో ఉందనుకుంటున్నారంటే వాళ్ళ యాక్టివిటీస్ ని వాళ్ళు లిమిట్ చేసుకుంటారు. 4th floor లో ఉంది ఇల్లు, ఇంతకుముందు మెట్లు ఎక్కి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ తీసుకుంటారు. అంటే సైకలాజికల్ లిమిటేషన్ ఆఫ్ యాక్టివిటీస్ అంటాం. అంటే వాళ్ళు కావాలని కాదు, ఆటోమేటిక్ గా అలా తీసుకునేలాగా డెసిషన్స్ చేస్తుంది మన థాట్. అందుకే ఆస్తమా ఇస్ సైకోసోమాటిక్ డిసీజ్ వేర్ బాడీ ఒక్కటే కాదు, ద వే యూ థింక్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్. ఓకే, సో బయటికి వెళ్ళాలని ఆలోచిస్తారు, మనకి అలా జబ్బు పెరిగే అవకాశం కూడా అంతే. అంటే ఒక ఫాల్స్ రీఅష్యూరెన్స్ ఇచ్చుకోవద్దు మీకు మీరు. అంటే మీకు ప్రాబ్లం ఉందని తెలిసినప్పటికీ కూడా జస్ట్ బై అవాయిడింగ్ థింగ్స్ డజంట్ మీన్ యువర్ ఆస్తమా ఇస్ అండర్ కంట్రోల్. ఏదో మీరు మెట్లు ఎక్కట్లేదు కాబట్టి మీకు ఆయాసం రావట్లేదు అంతే, అట్లా అని చెప్పి మీ ఆస్మా కంట్రోల్ ఉందని అనుకోవద్దు. మీరు అదే మెట్లెక్కి చూడండి, ఆయాసం వస్తుంది అంటే ఏంటి? కంట్రోల్ లేదని అర్థం, అంటే మెడిసిన్ వాడాలని అర్థం. సో మీరు అన్ని యాక్టివిటీస్ చేయగలరు. అందుకే చెప్పాను నేను 9 to 10% ఆఫ్ ఒలింపిక్ ప్లేయర్స్ హ్యావ్ ఆస్మా అండ్ దే స్టిల్ విన్నింగ్ గోల్డ్ మెడల్స్ బై డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ కదా. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసి ఆయాసం రావట్లేదు ఒక ఆస్మా పేషెంట్ అన్నప్పుడు నేను ఒప్పుకుంటాను ఆస్మా కంట్రోల్ ఉన్నట్టు. అంతేగాని యాక్టివిటీ లిమిట్ చేసుకుని కంట్రోల్లో ఉంది అనుకుంటారు చాలా మంది, అదే తప్పు. ఎందుకంటే ఆస్మా కంట్రోల్ చేస్తే బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది, ఇట్స్ రివర్సిబుల్ ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్, అంటే ఇగ్నోరెన్స్ వల్ల తెలియకుండా తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని చాలా మంచిగా వాళ్ళు ఉన్నారు. కానీ నెగ్లిజెన్స్, తెలిసి తీసుకోకపోతే ఈవెన్చువల్లీ ఇట్ విల్ బికమ్ రీమోడలింగ్ అనమాట. అంటే లేతగా ఉండేది ముదురుతుంది, ఆ ట్యూబ్స్ కూడా బాగా ఇర్రివర్సిబుల్ గా సన్నగా అయిపోతాయి. ఆ స్టేజ్ వస్తే దాన్ని రీమోడల్డ్ ఆస్తమా అంటాం, లేదా ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ అంటాం. అప్పుడు అది చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు వాళ్ళు ప్రతిరోజు ప్రతి 2-3 గంటలకు వాడే ఇన్హేలర్స్ వాడే పేషెంట్స్ కూడా ఉన్నారు. అందుకే చాలా మంది ఇన్హేలర్స్ అడిక్టివా అంటారు. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు సరిగా వాడుంటే ఆ సిచ్యువేషన్ రాదు అంటాను నేను. సో కరెక్ట్ మెడిసిన్ వాడితే ఆ సిచ్యువేషన్ రాదు. సో ఇన్హేలర్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్, బట్ ఏ ఇన్హేలర్ వాడుతున్నాం అనేది ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఎస్. సో ఇన్హేలర్స్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే ఎలాగో తీసుకోవాలని చెప్పారు కాబట్టి సిఓపిడి, మీరు ఇప్పుడు మాట్లాడుతూ సిఓపిడి గురించి అన్నారు. వాట్ ఈస్ సిఓపిడి? సిఓపిడి ఉంది అని మనం ఏదైనా మనకి తెలిసే అవకాశం ఉందంటారా? డాక్టర్ ని కన్సల్ట్ అయిన తర్వాతనే రిపోర్ట్స్ ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంది? ఆస్తమా ఎలర్జీ అనేవి ఎక్కువ హిస్టరీ బట్టి ఉంటుంది. పేషెంట్ తో మాట్లాడితే చాలా వరకు తెలుస్తుంది. బట్ కన్ఫర్మేషన్ కోసం, రూట్ కాజ్ అనాలిసిస్ కోసం అండ్ సివియారిటీ ఆఫ్ డిసీజ్ స్టేజింగ్ కోసం టెస్ట్ చేస్తాము, విచ్ ఈస్ రిక్వైర్డ్. దాన్ని బట్టి మనం ఇంకా బెటర్ గా టైలర్ చేయగలుగుతాం థెరపీని. అండ్ సిఓపిడికి వస్తే, సిఓపిడి ఈస్ నథింగ్ బట్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ విచ్ లుక్స్ లైక్ ఆస్తమా. దీంట్లో కూడా ఆయాసం ఉంటుంది, దగ్గు ఉంటుంది, తెమ్మడ బాగా వస్తుంది పేషెంట్స్ కి, కానీ ఇది ఆస్తమా కాదు. దీన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఒకటి పేషెంట్ హిస్టరీ. యూజువలీ స్మోకర్స్ కి వస్తుంది, అలా అని చెప్పి స్మోకింగ్ చేసిన ప్రతి ఒక్కరికి రాదు. అండ్ సిఓపిడి ఉన్న ప్రతి ఒక్కరికి స్మోకింగ్ హిస్టరీ ఉండదు. సో ఆక్యుపేషన్స్ వల్ల కూడా సిఓపిడి రావచ్చు. డేంజరస్ గ్యాసెస్, ఫ్యూమ్స్, డస్ట్, స్మెల్స్, స్మోక్, ఈవెన్ కట్టెల పొయ్యి మీద వంట చేసే వాళ్ళకి, కుక్స్ కి, షెఫ్స్ కి ఎంతో మందిని చూస్తుంటాం. గోల్డ్ స్మిత్స్ కి అండ్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి, మామూలుగా ఇప్పుడు ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి చాలా మందికి ఆస్మా, అది మన సిఓపిడి డెవలప్ అవుతుంది, విచ్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ ఆస్మా. COPD is an irreversible problem. Asthma is reversible, but uncontrolled asthma కూడా ఒక కారణం COPD లాగా మారడానికి. సో COPD ని చాలా, అంటే COPD ఎంత డేంజరస్ ప్రాబ్లం అంటే
మన ఇండియాలో జరిగే చావులన్నింటిలో మోస్ట్ కామన్ కాజ్ ఏంటి? హార్ట్ అటాక్స్. అది అందరికీ తెలుసు. కానీ లంగ్ అటాక్ అనేది ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు? దాన్నే సిఓపిడి అటాక్ అంటాం. సిఓపిడి ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ అవర్ కంట్రీ. ఉంటుంది. ఇది 99.9% పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ డోంట్ నో. ఓకే, సో ఇది మనం చేసే ఈ హెల్త్ అవేర్నెస్ ఎందుకు? ఇలాంటిది ఒకటి ఉంటుంది, జాగ్రత్త పడండి అని చెప్పడానికి కోసమే. ఒక పర్సన్ కి ఆయాసం ఉంది అంటే అంతకంటే డేంజర్ సిమ్టమ్ ఇంకోటి లేదు. నొప్పి కంటే కూడా డేంజరస్ ఆయాసం అనేది, అన్నిటికంటే డేంజర్ సిమ్టమ్. అంటే సంథింగ్ ఈజ్ రియల్లీ రాంగ్ ఇన్ యూ. అంటే అనుకుంటాం కదా తర్వాత వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, ఇట్స్ ఓకే. కానీ ఒక స్టేజ్ వస్తుంది, ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే యు మే లూజ్ యువర్ లైఫ్ ఆల్సో. అది ఆయాసం. ఆయాసము, విపరీతమైన దగ్గు, విపరీతమైన నొప్పి, ఈ మూడు అన్నిట్లో డేంజరస్ సిమ్టమ్స్ ఉన్న సిమ్టమ్స్ అన్నిట్లో. లంగ్స్ పెయిన్ కూడా వస్తుంది. లంగ్స్ పెయిన్ అంటే చెస్ట్ పెయిన్. యూజువల్లీ లంగ్ బయట, లంగ్ కి చెస్ట్ వాల్ కి మధ్యలో ఒక పొర ఉంటుంది, దాని ప్లూరల్ క్యావిటీ అంటాం. అక్కడ పస్ చేరడము, టీబీ రావడం వల్ల చెస్ట్ పెయిన్ రావచ్చు. చెస్ట్ పెయిన్ కి ఎన్నో కారణాలు ఉన్నాయి మనకు తెలుసు. హార్ట్ అటాక్ కావచ్చు, గ్యాస్ట్రైటిస్ కావచ్చు, లంగ్ ఈ న్యూమోథెరాక్స్, గాలి చేరడం, నీరు చేరడం. అదే అంటున్నాం, మీ అంతటా మీరు మందులు తీసుకోవడం వల్ల మీ జబ్బును మీరే పెంచుకుంటున్నారు. సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల, అంటే ఒక సిరప్ తాగారు తగ్గలేదు, వచ్చేయాలి డాక్టర్ దగ్గరికి. 5 సిరప్స్ 10 సిరప్స్ అయిపోయినా తగ్గట్లేదు అంటే ఆ లోపల ఒక 2-3 months వెళ్ళిపోయి ఉంటుంటాయి. వచ్చి చూసేసరికి స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్, లేకపోతే అన్కంట్రోల్డ్ ఆస్మానో, లేకపోతే ఒక ట్యూబర్క్లోసిస్ బాగా పెరిగిపోయి ఆ లంగ్ ని తినేయడమో జరుగుతుంది. సో డిలేయింగ్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు హార్మ్ యూ. మిమ్మల్ని హార్మ్ చేస్తుంది. ఒక టీబీ అయితే మీ ఇంటి వాళ్ళందరినీ కూడా హార్మ్ చేస్తుంది, ఆ లోపల మీ అందరికీ స్ప్రెడ్ చేసి ఉంటారు. సో దగ్గు 10 రోజుల కంటే ఎక్కువ ఉంది అంటే ఇట్స్ టైమ్ టు మీట్ డాక్టర్, పల్మనాలజిస్ట్ రాదర్. ఓకే, అండ్ ఎందుకంటే వాళ్ళకి ఎక్స్రే కూడా అవసరం పడవచ్చు, లంగ్ ఫంక్షన్ టెస్ట్ అవసరం పడవచ్చు, డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్. అప్పుడు డిసైడ్ చేస్తాం అవి. టెస్ట్ల గురించి మాట్లాడే ముందు ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడదాం. ఒకవేళ ఒక అమ్మాయి కానీ ఒక తల్లి కాబోయే ఒక అమ్మాయి ఆల్రెడీ ఆస్తమా పేషెంట్ అయ్యి ఉంటే, ఆల్రెడీ మెడిసిన్ వాడుతూ ఉంటే, బిడ్డకు కూడా సోకే అవకాశం ఉందంటారా? బిడ్డకి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా ఆస్మా ఉన్న వాళ్ళకి 30% విమెన్కి పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో ఆస్మా, 30%కి తగ్గుతుంది, 30% అలా మెయింటైన్ అవుతుంది. 3 కేటగిరీస్. పెరిగే వారికి వచ్చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వల్ల బేబీ బంప్ వల్లనే చాలా ఆయాసం ఉంటుంది. ఇంకా ఈ ఆయాస్తమా దానిపైన వచ్చేసరికి చాలా నరకంలో అనుభవిస్తారు వాళ్ళు. కొంచెం గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బంది అనిపిస్తుంది, చాలా యాక్టివిటీస్ లిమిట్ అవుతాయి, రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఏం చేయలేరు. కానీ వాళ్ళు చాలా మంది ఏంటంటే లోపల బేబీ ఉంది కాబట్టి ఇన్హేలర్ వాడొద్దేమో అనే భయం ఉంటుంది. అది చాలా డేంజరస్ థాట్. ఇన్హేలర్ వాడడం చాలా సేఫ్ ప్రెగ్నెన్సీలో. ఆఫ్ కోర్స్ వాడకూడని ఇన్హేలర్స్ కూడా ఉన్నాయి, అందుకే కదా డాక్టర్ని సంప్రదించమని చెప్పేది. మీ అంతటి మీరు వాడమని చెప్పట్లేదు. కన్సల్ట్ ఎ పల్మనాలజిస్ట్, యూ విల్ నో వాట్ ఇన్హేలర్ టు యూస్, వాట్ నాట్ టు యూస్, ఎస్పెషలీ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో. ప్రెగ్నెన్సీలో అలర్జీ, ఆస్మా కూడా కామనే. సో వాళ్ళు కరెక్ట్ ఇన్హేలర్ వాడితే బేబీకి కూడా అంత బ్రీతింగ్ అంతా కూడా, మదర్కి బాగుంటే బేబీకి ఆక్సిజన్ బాగుంటుంది, న్యూట్రియంట్స్ బాగుంటాయి, మదర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, ఎన్నో జబ్బుల్ని మనం ఆపొచ్చు. సో ఇంకొకటి అన్నారు మీరు, బేబీకి రావచ్చా అని. బేబీకి జెనెటిక్ గా రావచ్చు తప్ప ఏదో మదర్కి ఆ టైంలో ఆస్తమా ఉంది కాబట్టి బేబీకి స్ప్రెడ్ అవడం అలా ఉండదు. ఆస్తమా అనేది అంటువ్యాధి కాదు. మదర్కి హెచ్ఐవి ఉంటే బేబీకి రావచ్చు, ఎస్ పాసిబుల్, వస్తుంది. కానీ ఆస్తమా అలా కాదు. అట్లా మనకి లోపల ఉన్నంత మాత్రం రావాలని లేదు. బయటికి వచ్చిన తర్వాత ఏదో ఒక టైం బేబీకి లైఫ్ టైంలో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, అది ఇండోర్ పొల్యూషన్కో అవుట్డోర్ పొల్యూషన్కో అప్పుడు యాక్టివేట్ అవ్వచ్చు. సో మదర్కి ఉన్నంత మాత్రం అలా స్ప్రెడ్ అవ్వదు. అండ్ ఆస్తమా ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయ్యే జబ్బు కాదు, అంటువ్యాధి కానే కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ కమ్యూనికబుల్ డిసీజ్. ఓకే, అది ఇంకొకటి ఏంటి అంటే సరిగా ఇన్హేలర్స్ తీసుకోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తక్కువ వెయిట్, తక్కువ ఇది ఉంటుంది అనమాట బేబీస్కి. సో వి ఎంకరేజ్ పేషెంట్స్ టు యూజ్ ఆస్మాలో, ప్రెగ్నెన్సీలో ఆస్మా ఉంటాయి ఇన్హేలర్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎన్నో lakhs of people పైన స్టడీస్ చేసి ఇది ధృవీకరించారు. దే ఆర్ సేఫ్. నువ్వు తీసుకున్న ఇన్హేలర్ నీ లంగ్స్కి వెళ్తుంది తప్ప మీ బేబీకి వెళ్ళదు. అఫ్ కోర్స్ ఏ ఇన్హేలర్ తీసుకోవాలని డాక్టర్స్ సంప్రదిస్తే చెప్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు కరెక్ట్గా అడిగారు. రైట్. సో ఒక విషయం చెప్పండి వివేక్ గారు, మామూలుగా మనం ఆహారం తీసుకునేటప్పుడు కానీ, లేదా జలుబు లేదు అన్న, మనం కాన్ఫిడెంట్గా జలుబు ఉండదు, కాన్ఫిడెంట్గా దగ్గు ఉండదు, కానీ వాళ్ళకు కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉందా? అలాంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా కనిపెట్టవచ్చు?
జలుబు లేకుండా దగ్గు లేకుండా కూడా ఆస్తమా ఉండే అవకాశం ఉంటుందంటారు. అదే ఇప్పుడు సపోజ్ పేషెంట్ కొంతమంది ఆస్పిరిన్ టాబ్లెట్ ఉంటుంది, అది తీసుకుంటే కూడా కొంతమందికి ఆస్మా వస్తుంది. దాని ఆస్పిరిన్ సెన్సిటివ్ ఆస్మా అంటారు. ఇంతకుముందు ఏం హిస్టరీ లేదు. ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్మా ఉంది, ఏం వేరేప్పుడు బాగుంటారు, ఓన్లీ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఆక్యుపేషనల్ ఆస్మా అంటాం. 1 వీక్ ఫ్యాక్టరీ 1 వీక్ లో 5 days వెళ్తారు, ఆ 5 days బాగా ఇబ్బంది ఉంటుంది, చెస్ట్ టైట్నెస్, ఆయాసం. ఇంట్లో ఉన్న 2 days హ్యాపీగా ఉంటాడు. సో ఆక్యుపేషనల్ ఆస్మా అంటాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్మాస్ ఉంటాయి. అండ్ ముందు ఎటువంటి దగ్గు లేకుండా ఎటువంటి జలుబు లేకుండా కూడా ఆస్మా రావచ్చు. లేట్ ఆన్సెట్ ఆస్మా అంటాం. విమెన్ లో యూజువలీ more than 40 years ఒబిసిటీ ఉంది అంటే వాళ్ళకి ఇసినోఫిలిక్ ఆస్మా అని ఒకటి సివియర్ ఆస్మా ఉంటుంది. చాలా మొండే ఆస్మా, అది కంట్రోల్ చేయడం కూడా అది అలా సడన్ గా స్టార్ట్ అవ్వచ్చు. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి కూడా ఆస్మా సరిగ్గా కంట్రోల్ అవ్వదు, వాళ్ళకు కూడా వీల్ హ్యావ్ టు యూజ్ మోర్ మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ట్రీటింగ్ ద అదర్ డిసీజ్. ఏదైతే ఇందాక డిస్కస్ చేసామో జబ్బుల వల్ల రావచ్చు అని, ఆ జబ్బును కూడా ట్రీట్ చేయాలి ఆస్మాతో పాటు. అప్పుడు అది పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్కి వచ్చేసి ఇట్స్ నాట్ జస్ట్ ఇన్హేలర్స్. ఇన్హేలర్స్ ఒక్కటే నేను చెప్పట్లేదు. ఆస్మా ట్రీట్మెంట్ లో 4 ఉంటాయి. 4 pillars ఆఫ్ ఆస్మా ట్రీట్మెంట్. నెంబర్ 1 పేషెంట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం చేసేది అఫ్ కోర్స్ ప్రతిరోజు హాస్పిటల్లో మేము చేసేది పేషెంట్స్ కి వి ఎడ్యుకేట్ దెమ్, వి టెల్ దెమ్ దిస్ నాట్ దిస్ అని చెప్పడం. నెంబర్ 2 ట్రిగ్గర్ అవాయిడెన్స్. ట్రిగ్గర్ అవాయిడెన్స్ అంటే ట్రిగ్గర్స్ అంటే డస్ట్ మైట్, ఇండోర్ డస్ట్ మైట్ కెన్ బి ట్రిగ్గర్. సో బెడ్షీట్స్ యూజువలీ ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకోమని చెప్తాము. కాక్రోచెస్ ఉండకూడదు ఇంట్లో. తర్వాత కోల్డ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకండి. ఏది ఎనీథింగ్ కెన్ బి ట్రిగ్గర్. సో ట్రిగ్గర్ ని అవాయిడ్ చేయండి అని మేము చెప్తుంటాం అనమాట, ఇండోర్ ఆర్ అవుట్డోర్. నెంబర్ 3 వచ్చేసి మెడిసిన్స్, ఫార్మకోథెరపీ అంటే మనం ఇన్హేలర్స్ అండ్ కొన్నిసార్లు టాబ్లెట్స్ యాడ్ చేస్తాం. కోమార్బిడిటీస్, నేజల్ స్ప్రేస్ ఇవ్వడం పేషెంట్కి ఎలర్జీ ఉంటే. సో ఈ విధంగా 3rd అనమాట. 4th పిల్లర్ వచ్చేసి ఇమ్యూనోథెరపీ అంటాం. ఎలర్జీ ఇమ్యూనోథెరపీ అంటే దేనికైతే ఎలర్జీ వస్తుందో, దేనివల్ల అయితే ఆస్తమా వస్తుందో అని దాని మూల కారణాన్ని కనుక్కోవడానికి కొన్ని టెస్ట్ ఉంటాయి. స్కిన్ మీద చేస్తాం, స్కిన్ ప్రిక్ టెస్ట్ అండ్ డాట్స్ పెట్టేసి ప్రిక్ చేసి, ఆర్ ఇట్ కెన్ బి బై బ్లడ్ టెస్ట్ ఆల్సో. సో దీనివల్ల మనకి మూల కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటో అర్థమవుతుంది. ఆ రూట్ కాజ్ అర్థమైన తర్వాత దాన్ని ట్రీట్ చేస్తే ఈ ఎలర్జీస్ అనేవి క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎలర్జీ ఇంక్లూడింగ్ ఆస్తమా 100% అని ఎవరు చెప్పరు, బట్ గుడ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రిడక్షన్, ఆ జబ్బునే బాగా తగ్గించే అవకాశం ఉంటుంది. వరల్డ్ వైడ్ అప్రూవ్డ్ థెరపీ మన దగ్గర కూడా ఉంది. వి యూజ్ ఇట్ రెగ్యులర్లీ టు అవర్ పేషెంట్స్. సో ఇట్స్ నాట్ జస్ట్ మెడిసిన్స్. ఇమ్యూనోథెరపీ అనేది కొంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతాం, ఎవరికైతే ఈ అలర్జిక్ ఆస్తమా ఉందో, ఎస్పెషలీ టు డస్ట్ మైట్స్. సో అప్పుడు వాళ్ళ ఇన్హేలర్ వాడకం కావచ్చు, టాబ్లెట్స్, నేజల్ స్ప్రేస్ ప్రతిరోజు వాడుతున్నాము, వాడినప్పుడు బాగుంటుంది, ఆపేసి మళ్ళీ వచ్చేస్తుంది. ఇది కామన్ కంప్లైంట్. అందుకే అడుగుతుంటారు అడిక్ట్ అయిపోయామా, వాడుతూనే ఉండాలా అని. ఎడిక్ట్ అయ్యామా అని కాదు, అవసరం. అంటే ఇప్పుడు నా స్పెక్స్ ఉన్నాయి, నా అవసరం ఇది పెడితేనే బాగా కనిపిస్తుంది. దట్స్ హౌ ద డిసీజ్ ఇస్, ఆ నేచర్ ఆఫ్ ద డిసీజ్. మలేరియా ఉంది, 5 రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది, మళ్ళీ దాంతో పని లేదు మనకి. టీబీ ఉంది, మాక్సిమం సంవత్సరం, 6 నెలలు 9 నెలలు వాడతాం, సో మాక్సిమం సంవత్సరం తగ్గిపోతుంది, క్యూర్. కానీ ఇది అలా కాదు కదా, ఇది మీ బాడీ రియాక్ట్ అవుతుంది బయట నుంచి వచ్చే ఐటమ్స్ కి. దేని వల్ల రియాక్ట్ అవుతుంది దాన్ని మనం ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్ గా అదే ఐటమ్ ని మనము ఇదర్ డ్రాప్స్ రూపంలోనో, ఇంజెక్షన్ రూపంలోనో, సమ్ టైమ్స్ ఈవెన్ 4 కింద పెట్టే టాబ్లెట్ రూపంలోనో ఇస్తే గనక బాడీకి అర్థమవుతుంది, ఓకే నేను ఇన్ని రోజులు అనవసరంగా రియాక్ట్ అవుతున్నాను ఈ ఐటమ్ కి. ఒక నార్మల్ పర్సన్ ఏంటంటే రియాక్ట్ అవ్వడు, నేను అవుతున్నాను. సో ఇది నేను అవ్వకూడదని ఇమ్యూన్ సిస్టమ్ నేర్చుకుంటుంది, ట్రైన్ అవుతుంది. ఓకే, TH1 రెస్పాన్స్ నుంచి TH2 అంటాం, బ్యాడ్ ఇమ్యూనిటీ నుంచి TH1 ఇమ్యూనిటీకి వెళ్తారు, గుడ్ ఇమ్యూనిటీ. సో ఆ ఇమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత ఏంటంటే బాడీ అంతగా రియాక్ట్ అవ్వదు. సో మందులు వాడే అవసరం చాలా తక్కువ అయిపోతుంది. అందుకే దాన్ని ఆల్మోస్ట్ క్యూర్ అంటాం. సో we practice it regularly and it is also mentioned in GINA guidelines. So whatever I am talking is purely scientific. Okay. సో ఒక విషయం చెప్పండి, ఆఫ్టర్ కరోనా మనం ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాం, బట్ కరోనా తర్వాత చాలా మందికి ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రావటం జరిగింది. చాలా మందిలో ఇప్పటికీ అది అబ్జర్వ్ చేస్తున్నాం. అది కూడా ఆస్తమాకి దారితీసే అవకాశాలు ఏదైనా ఉన్నాయా చెప్పండి. సో కోవిడ్ తర్వాత ఏంటంటే పొల్యూషన్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. సడన్ ఇంక్రీజ్ ఇన్ హ్యూమన్ యాక్టివిటీ, పొల్యూషన్ పెరిగింది. దాని తర్వాత మోర్ యూసేజ్ ఆఫ్ కెమికల్స్ ఇన్సైడ్ ద హౌస్, ఓవర్ క్లీనింగ్ ద హౌస్, ఓవర్ క్లీనింగ్ ద హ్యాండ్స్, శానిటైజర్స్, అవి ఇవి, ఆ స్మెల్స్, బీయింగ్ టూ క్లీన్. ఎంత క్లీన్గా ఉంటే అంత ఎలర్జీ, ఆస్తమా పెరుగుతాయి. హైజీన్ హైపోథెసిస్ అంటాం. ద మోర్ హైజీనిక్ యు ఆర్, ద మోర్ ఎలర్జిక్ యూ విల్ బికమ్.
ఓకే. సో ఎక్స్ట్రా హైజీనిక్ గా ఉండకండి, ఓవర్గా శానిటైజర్స్ వాడకండి, అసలు వాడకూడదని నేను సజెస్ట్ చేస్తాను. యూజ్ సోప్ అండ్ వాటర్. మరి కరోనా టైంలో అదే కదా ఎక్కువ సజెస్ట్ చేశారు మీ డాక్టర్. దట్ వాజ్ లైఫ్ సేవింగ్ అప్పటికప్పుడు. ఇప్పుడు కరోనా లేదు కదా. రైట్. ఓకే, ఉండొచ్చు వైరస్ మామూలుగా సర్క్యులేట్ అవుతుండొచ్చు, ఇన్ఫ్లుయెన్జా, కరోనా ఇవన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవు, మన మధ్యలో ఉంటాయి. బట్ అంత సివియర్ డిసీజ్ రావట్లేదు కాబట్టి. బట్ అనవసరంగా వాడడం వల్ల మనం కొన్ని జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి అవన్నీ చేయకుండా సింపుల్ వాటర్ తోటి, అఫ్ కోర్స్ అవసరమైతే సోప్ వాటర్ తోటి వాష్ చేసుకోవడం అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను పేషెంట్స్ అందరికి కూడా. ఇప్పటికీ చాలా మందికి ఆ కరోనా ఫియర్ పోలేదు, ఆయాసం వస్తే కోవిడ్ అని భయపడే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓకే, ఐ సీ దెమ్ అప్పుడప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హ్యాండ్ వాష్ బాగా విపరీతంగా చేసుకొని ఈ డెర్మటైటిస్ అనే ప్రాబ్లమ్స్ తోటి రావడము, గుడ్ బ్యాక్టీరియా అన్ని కూడా చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం, దానివల్ల జబ్బులు రావడం, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తుంటాం. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యు ఆర్ వాట్ యు ఈట్. అండ్ మీ ఆస్తమా కూడా మీరు తినేదాన్ని బట్టే ఉంటుంది. సో ఫుడ్ ఐటమ్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి, కోల్డ్ సవర్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. దాని తర్వాత ఎటువంటి జంక్ ఫుడ్ తినకుండా చూసుకోండి. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదంతా మన గట్లో ఉంటుంది, మన ఇంటెస్టైన్స్ లో ఉంటుంది, అక్కడ ఎన్నో లింఫ్ నోడ్స్ ఉంటాయి. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రైన్ చేయడమే ఇమ్యూనోథెరపీ. అండ్ ఫుడ్ అనేది ఇట్స్ ఎ డైలీ థెరపీ. ఓకే, మీరు ఇంత ఫుడ్ అంటే జంక్ ఫుడ్ తిని ఒక చిన్న టాబ్లెట్ వలన, ఒక ఇన్హేలర్ వలన జబ్బు కంట్రోల్ అవుతుంది అనుకోవడం ఒక అపోహ. సో కరెక్ట్ ఫుడ్ తినండి, మీ గట్ని క్లీన్గా పెట్టుకోండి, ఈట్ హెల్దీ ఫుడ్, and you can avoid many problems. Right. Prevention is always better than cure. Right. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. సో ఇది ఈరోజు డాక్టర్స్ టైంలో. నెక్స్ట్ డాక్టర్స్ టైంలో మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.